హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే చట్నీ అప్పటికప్పుడు ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ముందుగా అయితే కనుక పాన్ పెట్టుకుని దాంట్లో 2 వెన్నమిరపకాయలు వేయించేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో పచ్చెనగపప్పు, మినపప్పు వేయించేసుకోవాలి. దాంట్లోనే ఒక ఉల్లిపాయను అయితే నలుగురికి సరిపోయేలా చేస్తున్నానండి. వేయించుకున్న తర్వాత ఒక చింతపండు, 1 ఇంచు చింతపండు అయితే వేసేసుకోవాలి. అలాగే ఒక చిన్న కప్పు వరకు వేరుశనగ గుళ్ళు, పల్లీలు వేసేసుకున్న తర్వాత వెన్నమిరపకాయలు కూడా దాంట్లో వేసుకుని కాస్త జీలకర్ర వేసేసి మిక్సీ వేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ని యాడ్ వేసుకున్న తర్వాత చూడండి, ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. చట్నీ అయితే చిటికెలా అయిపోతుంది. దీన్ని పోపు పెట్టేసుకోవాలి. పోపుకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పచ్చెనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసేసుకుని దాంట్లోకి తిరగబెట్టేసుకోవడం. అంతేనండి, సింపుల్గా చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.